ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మీ అందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వంగా అస్తవ్యస్తమైపోయి అరాచకంగా, అన్యాయంగా, అక్రమంగా విధ్వంసం జరిగినటువంటి ఈ సమాజాన్ని మళ్ళా తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు పలకాల్సిన అవసరం. మీ అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన నిరుల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ 2008. సో 2008 ఇంజనీరింగ్ కాలేజీ, అది 1989లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది ఆ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ గతంలో లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పడినటువంటి కాలేజెస్ ఇవన్నీ కూడా. ఆ రోజున స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత కూడా ఈ నిరుల కాలేజ్ వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వెన్ వీ స్టార్టెడ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ 65 కాలేజెస్ ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజ్ని రెవెన్యూ డివిజన్స్లో స్టార్ట్ చేయాలని అనుకోక ముందర 65 కాలేజీలే ఉండేవి. 65 కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో 12 ఉండేవి. మిగతా ఆర్వీఆర్ఎన్ చేసి అట్లాంటి సిద్ధార్థ ఇట్లాంటివన్నీ కూడా, గీతము ఇట్లాంటివన్నీ కూడా 12 ఉండేవి. 24 తప్పితే మిగతా అన్నీ హైదరాబాద్ చుట్టూతో ఉండేవి. ఆయన ఒక ఆలోచన చేసి ఇంజనీరింగ్ కాలేజెసే కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ని మనం పెట్టినట్లయితే, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసినట్లయితే, ఎక్కడైతే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేస్తామో ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్లో మనం కూడా పోటీ పడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజున 353 ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మేనేజరల్ కోర్సెస్ కానీ, ఆర్కిటెక్చరల్ కోర్సెస్ కానీ ఆ రోజున ఆయన ప్రారంభం చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అంశాన్ని ప్రారంభం జరిగిన తర్వాత ఈ రోజున ఈ విభజన జరిగిన ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 300 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 300 కాలేజెస్ ఇప్పుడు నిరులగా ఉన్న కాలేజెస్ 200 ఉన్నాయి. ఈ 200 కాలేజెస్ నుంచి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వెళ్తే దాదాపు ప్రతి సంవత్సరం 200 మంది సెలెక్ట్ అవుతారు. 200 × 200 40,000 మందిని ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా, దేశ విదేశాల్లో స్థిరపడేలాగా, ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి దోహదపడేలాగా ఇక్కడ స్థిరాస్తులు కానీ, లేకపోతే రకరకాల కోణాల్లో వాళ్ళ యొక్క పెట్టుబడులు కానీ ఇక్కడ జరగటం వల్ల ఇవాళ ఉపాధి కల్పించడమే కాకుండా ఉత్పాదకను కూడా కల్పించేలాగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా చేస్తున్నటువంటి ప్రక్రియ గత 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అంటే 95 అంటే అదొక 5, ఇదొక 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో. దీంతోపాటు ఈరోజు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మీరు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఓ టైల్స్ వేసేవాళ్ళు కావాలి, ఒక కార్పెంటర్ కావాలి, ఓ రాడ్ బెండింగ్ కావాలి. దానికి లింకప్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవడానికి, లేకపోతే ఒక ల్యాబ్ క్రియేట్ అవడానికి, ల్యాబ్ ఎక్విప్మెంట్ కొనడానికి, ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్గా మనం ఎంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ నిరులా, how much you are spending as a capital investment. This is how he initiated at the time of in his regime as a chief minister of Andhra Pradesh. అని ఇదంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని క్రియేట్ చేసి డైరెక్ట్, ఇండైరెక్ట్ క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేసి ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ యొక్క 77 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఆ రకమైనటువంటి దూరదృష్టితో ఆలోచించగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీ అందరికీ తెలిసిన అంశం నేను చెప్తున్నాను, గతంలో ఎప్పుడో జరిగింది, మీరు చూడాల. మీరు చూసినటువంటి వాస్తవం, సత్యం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. యాటిట్యూడ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, కమిట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టువర్డ్స్ ద సొసైటీ. ఏమిటాయంటే, మన రాజధాని సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు భారతదేశం? లేకపోతే వరల్డ్లో ఎవరికైనా వచ్చిందా చెప్పండి. మనకంతా కూడా ఇంటర్నెట్ మన దగ్గరే ఉంటుంది.
జస్ట్ ఇట్ ఈజ్ అవర్ అట్ హ్యాండ్స్. ఎక్కడైనా సరే ఎక్కడైనా మీరు యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా లేదు. ఎందుకని ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలేనటువంటి సాహసం, అన్ని వేల ఎకరాలని మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ, ఇది నీది, ఈ క్యాపిటల్ నీది అనే భావం, నువ్వు ఇచ్చినందుకు క్యాపిటల్ ఏర్పడుతుందని చెప్పి నువ్వు కూడా ఎదుగుతావు, నీతో పాటు క్యాపిటల్ కూడా ఏర్పడుతుందని చెప్పి ఆ రకంగా 33,000 ఎకరాలు 24,000 మంది రైతులను కన్విన్స్ చేసి క్రియేట్ అయినటువంటి పీపుల్స్ క్యాపిటల్. అలాంటి క్యాపిటల్ ఇంకెక్కడా లేనటువంటి పరిస్థితి. అది ఎవరు కూడా ఊహించరు, ఎవరు కూడా దాని గురించి ప్రయత్నించరు. ఎందుకంటే కేవలం 800 ఎకరాలు ఎక్కడ కలకటాలో ఒక కంపెనీ పెట్టడానికి 800 ఎకరాలని ఎక్వైర్ చేయడానికి ఉంటే 30 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పతనం అయిపోయి మళ్ళీ కమ్యూనిజం లేకుండా పోయింది కలకటాలో. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ సేయింగ్. అలాంటిది 33,000 ఎకరాలు ఈ రోజున మరి ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రజా రాజధాని అని చెప్పి దానికి అమరావతి అని నామకరణం చేసి అలాంటి రాజధానిని ఏర్పరిస్తే మనకి ఏది రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మరలా తిరిగి మీ అందరి ద్వారా గెలిచినటువంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రోజున మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పుకొని దాన్ని పునర్వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే కార్యక్రమానికి నాంది పలికింది. కాబట్టి మన రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి మనకు ఆస్కారం వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు మద్దతు పలకాలి, గెలిపించుకోవాలి, రక్షించుకోవాలి. ఏ రకంగా అయితే మొన్న సాధారణ ఎన్నికల్లో మీరు ఎలాంటి అసాధారణమైనటువంటి తీర్పు ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము, ఈ కూటమి పార్టీ మద్దతు పలికినటువంటి నా ఎన్నిక కూడా మీరు అదే రకంగా ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇవ్వాలి. అంటే ఒక మంచి ప్రభుత్వానికి మేము మద్దతు పలుకుతున్నామని చెప్పాలనే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఆ యొక్క నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే ఆ ఎన్నికలో మీ అందరూ కూడా నాకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. సరే, ప్రొసీజరల్గా ఏ రకంగా వేయాలి, ఎట్లా వేయాలి అనేది సుబ్బారావు చెప్పారు. ప్రథమ ప్రాధాన్యత, ఇంకా రెండో ప్రాధాన్యతకు వెళ్ళదు ఎవరు కూడా. ఎందుకంటే దాదాపు 25 మంది పోటీ చేసినా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఏ పోటీ అయినా మనం ఎవరికి ఓటేసినా కూడా దాన్ని నెగిటివ్గా వెళ్తుంది. కాబట్టి మనం చాయిస్ తీసుకోవద్దు. ఒకటే ప్రాధాన్యత. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట పక్కన ఫోటో ఉంటుంది, ఆ పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో జస్ట్ 1 అనేది ఎవరు కూడా దానికంటే మించి వెళ్ళొద్దు. ఎందుకంటే మహిళలు చక్కగా వేద్దామని చెప్పి ఇటు తిప్పుదాం అనుకుంటే అది ఎటో పోయిందంటే అందులో ముందు రోజు జాగరణ చేస్తూ ఉంటారు. ఏంటి నిద్రమత్తు వదలకో, లేకపోతే నిద్ర ఎక్కువ అయినా గౌకి ఇటు అన్నారంటే అది 7లాగా పడిద్ది, 1లాగా కనపడదు. కాబట్టి దాని జోలికి వెళ్ళద్దు, 1 అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీరు కూడా జాగరణ చేస్తూ ఉంటారు, మీరు కూడా ప్రమాదం మీరు. కాబట్టి 1 అనేది చాలా క్లియర్గా ఏమని చెప్పి ఆ ఫోల్డింగ్ కూడా మీకు ఫోల్డింగ్ చేసిస్తారు. ఆ ఫోల్డింగ్ కూడా మీరు చాలా క్లియర్గా ఇట్లా ఉంటుంది. ఈ ఫోల్డింగ్లో ఫస్ట్ ఈ రకంగా మడవాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత ఇట్లా మడవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఎన్నికల అధికారి ఉంటాడో ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వాడండి. డోంట్ యూజ్ యువర్ పెన్. ఒకవేళ మనకు అప్పుడప్పుడు పెన్ జేబులో పెట్టుకోకుండా వెళ్ళటం, బయటకు వెళ్ళటం అలవాటు ఉంటుంది. పెట్టుకెళ్ళబాకుండా రోజు దయవుంచి అండ్ ఇంట్లోనే పెట్టాలండి. ఎందుకంటే మనం బాగా తెలియగలనుకుంటాం కానీ చాలా క్యాజువల్గా వెళ్ళిపోతాం. ఆ పెన్ తీసుకుని మన పెన్తో మనం రాయడం అలవాటు కదా అని చెప్పి దాంతో వేయటానికి ప్రయత్నిస్తాం. అందుకనే పెన్ను తీసుకెళ్ళకూడదు అని అనుకుంటే ఈ గొడవే ఉండదని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా వినవించుకుంటూ ఈ రకంగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫోల్డ్. ఎస్, దెన్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద బాక్స్. ఆ రకంగా చేయమని చెప్పి కోరుకుంటూ